അങ്ങനെ പിടിക്കാൻ പറ്റില്ല. വെളിയിലെ പോയി ഫൗൾ ഫൗൾ. അതിരാ വീരാ. నీకు ఒక సీక్రెట్ చెప్పనా? నార్మల్గా ఇలాంటి సీక్రెట్ పెళ్ళని చెప్తేనే మూడుకు తెలుస్తుంది, కానీ ఇది నీ పెళ్ళం కూడా తెలీదు. నేను చెప్తున్నా విను. నువ్వు నాన్నవి కాబోతున్నావు. కీర్తి కడుపుతోంది, అందుకే కళ్ళు తిరిగి పడిపోయింది. బిడ్డ చచ్చినా పర్లేదని చెప్పి నేనే పోటీకి పంపించా, కానీ నీ బిడ్డ ఐస్ కట్టిదే, తప్పించుకుంది. లేకపోతే నీ బిడ్డ నువ్వే చెప్పుకుంటా. ఏం డాక్టర్ వాడు రూల్స్ మీరే ఆడుతున్నాడు? వదిలేయండి సార్, ఆడియన్స్ అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మనకు కావాల్సింది అదే కదా. ఈ విజయాన్ని ఎవరికి డెడికేట్ చేస్తారు మీరు? నా వైఫ్ కీర్తికి డెడికేట్ చేస్తున్నా. మీ వైఫ్ తో పోటీ పడడానికి ఇందులో పాల్గొన్నారు, కానీ ఈ విజయాన్ని మీ వైఫ్ కి డెడికేట్ చేయడానికి గల కారణం? నేను ఇక్కడికి వచ్చింది పోటీలో పాల్గొనడానికో కీర్తి మీద గెలవడానికో కాదు. తన గురించి కొన్ని నిజాలు తెలుసుకున్నాను. అవన్నీ చెప్పి తనను నాతో పాటు ఇంటికి తీసుకెళ్ళడానికే వచ్చాను. అమ్మాయిల అబ్బాయిల కంటే ఏ విషయంలోనూ తక్కువ కాదని ఈ లోకానికి చెప్పడానికే నేను ఓడిపోయినా పర్వాలేదని ఈ స్టేజ్ ఎక్కాను. జీవితంలో కొన్ని విషయాలు కొంతమందికి లేటుగానే అర్థం అవుతాయి. నాకిప్పుడే అర్థమయ్యాయి. నిన్నటి వరకు అమ్మాయిల కంటే అబ్బాయిలే అన్ని విషయాల్లోనూ గొప్ప అనుకునేవాడిని.
అది తప్పని కీర్తి వల్ల తెలుసుకున్నా. నేను కుస్తీ అనగానే ఏదో పట్టుకొని కింద పడేయడమే అనుకుని ట్రైనింగ్కి వెళ్ళాను. కానీ ఆ ట్రైనింగ్కి వెళ్ళపోయింటే కీర్తి పడ్డ కష్టాలు జీవితాంతం తెలుసుకోలేకపోయేవాడిని. ఒట్టి 15 రోజులు ట్రైనింగ్ తీసుకున్నా. నా వల్ల కాలేదు. ఒళ్ళంతా నొప్పులు. కానీ ఒక అమ్మాయి 15 ఏళ్లగా ఇదే పని మీద ఉంది. తను ఎన్ని బాధలు అనుభవించుంటుంది. ఇండియాకి ఆటలకి చాలా దూరం. మనం అబ్బాయిల్ని ఆటలాడుకుంది చాలు, ఇంట్లో కూర్చొని చదువుకోండి అంటాం. అలాంటప్పుడు అమ్మాయిల్ని ఆడుకోవడానికి ఎలా పంపిస్తాం? ఈ ప్రపంచాన్ని ఎదిరించి ఆడాలనుకునే అమ్మాయిలకి ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసి వాళ్ళ కళ, లక్ష్యం, గుర్తింపు అన్నిటినీ చంపి పాతేసి కుటుంబమే నీ గుర్తింపు, ఇంతే నీ జీవితం, ఈ కళలన్నీ మనకొద్దమ్మా అని క్లాస్ పీకుతాం. సరైన ట్రైనింగ్, సపోర్ట్ చేసే కుటుంబం ఉంటే ఒలింపిక్స్ లో బంగారు పథకం కొట్టగలిగే కోట్లాది అమ్మాయిలు మన దేశంలో కూడా ఉన్నారు. ఆ కోటిలో ఒక బంగారమే నా కీర్తి. ఇన్ని రోజులు తన విలువేంటో తెలుసుకోకుండా నేను తప్పు చేశాను. అందుకే మీ అందరి ముందు నా బంగారానికి క్షమాపణ చెప్తున్నాను. నన్ను క్షమించు కీర్తి. మీ ఆయన నీతో పోటీ పడకుండానే నీ మీద గెలిచాడు. కీర్తి, హలో, ఏం చేస్తున్నారు? కనపట్ల సెలైన్ ఎక్కిస్తున్నా. నా పెళ్ళానికి ఏ సెలైన్ అవసరంలా. తను ఎవరో తెలుసా? రెస్లరు. కీర్తి, ఇంకా ఇక్కడే ఉన్నా ఉంటే అడ్డమైన సెత్తా ఎక్కించి డబ్బులు గుంచుతారు. 10 ఇంటికి వెళ్దాం. డివోర్స్ నోటీస్ పంపించారుగా, ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఇక్కడికి వచ్చారు? ఆవిడ రారు, మీరు బయలుదేరొచ్చు. ఏంది కీర్తి నువ్వు ఈ విషయాలన్నీ నర్సుకెందుకు చెప్పావు? నువ్వు ఎక్కించినవన్నీ చాలుగానే, ముందు బయటికి నడు. వెళ్ళు, వెళ్ళమ్మా. ఇట చూడు, ఆ డైవర్స్ నోటీసు మొదటి స్టెప్ మాంసు మతిలేని వకీలు నాకు తెలియకుండా పంపించారు. దాన్ని చించి చెత్తబొట్లో పడే. నువ్వు రా, ఇంటికి వెళ్దాం. నేను రెస్లింగ్లో సాధించాలని నాకు కలుండేది. నేనేం చేయలేకపోయాను. నా బిడ్డైనా ఏదో ఒక రోజు ఈ దేశం కోసం ఆడాలన్నది నా ఆశ. నీతో ఉంటే అది అసలు జరగదు. నువ్వు బయలుదేరొచ్చు. నీ వల్ల కాదని నువ్వు ఎట్టా అనుకుంటావు? నీకేమంత వయసు అయిందని మారికొమ్మ పిల్లలు కానీ వచ్చి ఆడలా? దేశానికి మెడల్ తెచ్చిపెట్టలా? ఒకరిని కాదు, ముగ్గురు కనింది. మారికొమ్మ బాక్సింగ్ ప్లేయర్ అమ్ముకుంటే తన మీద సినిమా కూడా వచ్చింది. మేరీకొమ్మ. మేరియో మారియో, ఆమెలా నువ్వు సాధించగలవు. నేను నిన్ను గెలిపిస్తాను. నిజమేనా? నిజంగానే చెప్తున్నా. ఇక మీదట నువ్వు ఆపోజిట్ టీంతో గొడవ పడితే చాలు, కుటుంబంతో గొడవ పడక్కర్లా. మాట మార్చావు కదా. మన బిడ్డ మీద ఒట్టు. అమ్మకి క్లాప్స్ కొట్టు.